టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మరియు బడంపేట్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చాలని చూస్తుందన్న వార్తల నేపథ్యంలో ఆమె తీవ్రంగా స్పందించారు. మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా దేశ చరిత్రలో గాంధీ ముద్రను తుడిచిపెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని ఆమె ఆరోపించారు. కేంద్రం ఏదైనా కొత్త పథకాన్ని తీసుకురావాలని అనుకుంటే దానికి కొత్త పేరు పెట్టుకోవాలని, కానీ ఉన్న పథకం నుండి గాంధీ పేరును మాత్రం తొలగించవద్దని ఆమె సూచించారు. బీజేపీ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను రూపుమార్చి తమ పేర్లు పెట్టుకుంటుందని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె అభిప్రాయపడ్డారు. కేవలం పేరు మార్చడమే కాకుండా ఈ పథకంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటా మార్చడం ద్వారా రాష్ట్రాలపై భారం వేయాలని కేంద్రం చూస్తుందని, మహాత్మా గాంధీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం వంటి వారని ఆయన పేరు తీసివేయడం జాతిని అవమానించడమేనని ఆమె విమర్శించారు. ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, దీన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతూ మరి విబిజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ దీన్ని ప్రతిపాదిస్తూ ఒక చట్టాన్ని, అంటే ఎంజీ నరేగా అనేది ఒక స్కీమ్ కాదు, అదొక చట్టం. ఆ ఒక చట్టాన్ని ఆ రోజుల్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి నేతృత్వంలో పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, ఆకలితో అలమటించే వాళ్ళకి, కరువు కాలంలో ఏ పని దొరకక ప్రభుత్వం పైన ఆధారపడి ఉన్న వాళ్ళకి ఆ పని కల్పించి ఆహారం, దాంతో పాటు డబ్బులు కూడా ఇస్తూ ఒక 100 రోజుల పనిని భద్రతా కార్డునిచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. మరి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క చట్టాన్ని ఈరోజు రూపుమాపి విబిజీ రామ్జీ అనే చట్టాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు మరి కేంద్ర ప్రభుత్వం నిజంగా కూడా క్షమించమని కోరాలి మన సోనియా గాంధీ గారిని, మన్మోహన్ సింగ్ గారిని. ఎందుకంటే మీరు చట్టాలు చేయండి, కానీ కొత్త చట్టాలు తీసుకొచ్చి వాటికి కొత్త పేరు పెట్టండి. కానీ ఉన్న చట్టాలని రూపుమాపి అసలు గాంధీ అనే పేరే లేకుండా తీసేసి గాంధీ పేరు లేకుండా చేస్తున్నందుకే ఈ యొక్క మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసేస్తూ మరి రామ్జీ అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. మీరు కొత్త పథకాలు తేవాలి, కానీ ఉన్న పథకాలని తుడిచేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ యొక్క మహాత్మా గాంధీ పేరు తొలగించడానికి మీకు ఎటువంటి హక్కు లేదు. ఇంకొకటి, ఈ రోజు మనం వాడుతున్నటువంటి ప్రతి ఒక్క కరెన్సీ పైన కూడా గాంధీ పేరు ఉంది. గాంధీ అంటేనే ఈ రోజు బ్రిటిష్లని పారదోలి మన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్ముడు, నాయకుడు.